లోకములో ప్రత్యక్ష దైవంగా ఆరాధించబడే దైవం సూర్యుడు. వేదాలలో కొనియాడబడిన దైవం సూర్యుడు. గ్రహాలకు అధిపతి సూర్యుడు. జగత్తుకు వెలుగును ప్రసాదించే సూర్యుడు లోకాల మనుగడకు కారకుడు. మరి సర్వలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యుడు శివుడిని ఆరాధించడానికి కారణమేమిటి? లింగ ప్రతిష్ఠలు చేయడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే, సూర్యుడు గ్రహాలకు అధిపతి అయితే శివుడు సూర్యుడికి అధిపతి అయిన దేవాది దేవుడు. సూర్యుడు కొంతకాలమే ప్రకాశిస్తాడు, కానీ శివుడు సదా ప్రకాశిస్తాడు. సూర్యుడు నిరంతరం ధ్యానించే దైవం శివుడే. శివుని వలననే సూర్యుడు లోకానికి వెలుగునిచ్చే శక్తిని పొందాడు. శివుడి ఆదేశం వలననే సూర్యుడు తన కర్తవ్యాన్ని శ్రద్ధతో ఆచరిస్తున్నాడు. ఈ సత్యానికి నిదర్శనమే సూర్యుడు ప్రతిష్ఠించిన శివలింగ ప్రతిష్టలు. సూర్యుడు ప్రతిష్ఠించిన శివలింగములు ఏమిటో చూద్దాము. భాస్కరేశ్వరర్ సూర్యుని ప్రతిష్ఠ. ఇది తంజావూరు, తమిళనాడులో ఉన్నది. మనదు నాయినాథర్ వలివలం, నాగపట్నం, తమిళనాడు. తిసైక్కువలై సూర్యుని ప్రతిష్ఠ. ఇది కైచినంలో ఉన్నది. గౌరీకుండ్ సూర్యుడు శివునిని ఆరాధించిన స్థలం, కేదార్నాథ్. ద్రాక్షారామం సూర్యుని ప్రతిష్ఠ. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. సోమారామం సూర్యుని రథసారథి అయిన అరుణుడు ఆరాధించిన లింగం. రేవంతేశ్వర లింగం సూర్యపుత్రుడైన రేవంతుడు ఆరాధించిన లింగం. సూర్యుడు మహాజ్ఞాని, సర్వశాస్త్ర పారంగతుడు, మహా తేజో సంపన్నుడు. ఎవరైతే సూర్యుడు ప్రతిష్ఠించిన లింగాలను ఆరాధిస్తారో వారు మహాజ్ఞానవంతులు, మహాపండితులు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జ్ఞానధార ఛానల్.